హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 2 ప్యాసింజర్ ఆటోల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే మీలో చాలామంది ఆటోలు అమ్మేసిన తర్వాత కామెంట్ పెడుతున్నారు, ఈ ఆటో రేట్ ఎంత ఉంది, ఈ ఆటో ఎక్కడ ఉందనేది. ఇది చాలామంది మిస్ అవుతున్నారు. కారణం ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఎందుకంటే బండి ఎవరికైనా అవసరం ఉంటుంది. సో లేకపోతే మీ బండి అమ్మాలనుకుంటున్నారు, అప్పుడు కూడా నా నెంబర్ కంపల్సరీ అవసరం ఉంటుంది. నేను నా నెంబరు టైటిల్లో ఇస్తున్నాను, బండి ఉన్నంత వరకు మాత్రమే. బండి అమ్మడైపోతే టైటిల్లో నెంబర్ అయితే తీసేస్తున్నాను. సో ఇది చాలామంది మిస్ అవుతున్నారు. కనుక అయిపోయిన తర్వాత మీరు కామెంట్ పెట్టుకునే దానికంటే ముందే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. నచ్చితే వీడియో చూస్తారు, నచ్చకపోతే మీకు అవసరం లేదనుకుంటే వీడియో చూడద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మిస్ అయ్యేది ఏమండి అంటే, మనకు అవసరమైనప్పుడు ప్రతిదీ మిస్ అవుతాం. అంతమించి మనకి మనీ కట్టడం అనేది ఇలాంటివి ఏమి ఉండవు కదా. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అయితే చాలామంది టైటిల్లో నెంబర్ చూసి వీడియో చూడకుండా నేరుగా ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి మళ్ళీ నన్ను ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, ఈ బండి ఎంత ఉంది, మోడల్ ఎంత, రికార్డ్ ఇప్పుడు ఉంది. అంటే మనకి ఎలా ఉందంటే, ఇది ఎర్రచీర కట్టిన ప్రతి ఆడది కూడా నా పిల్లం అన్నట్టు నెంబర్ కనపడితే చాలు ఇలాగే మాట్లాడుతున్నారు. సో మనం టాపిక్లోకి వెళ్తాం. అయితే ఈ 2 ఆటోలు కూడా ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. పూర్తిగా వీడియో చూడండి, ఎందుకంటే మరి ఎక్కడ ఉంది అని నన్ను ఇబ్బంది పెట్టద్దు. సో ఇందులో 2019 మోడల్. ఇది రికార్డ్ అంతా ఫుల్ ఫోర్స్ అని ఉంది. టాప్లు సీలింగ్ అన్నీ కూడా బాగున్నాయి. అయితే మనకి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు, కానీ అయితే కూడా వెంటనే రెడీగా ఉంది. బ్యాటరీ సెల్ఫ్ కండిషనే. బండికి ఎటువంటి వాంటింగ్ కానీ టచింగ్లు అయితే ఏమీ లేవు. పెయింట్ ఎక్కడ పడదు. టాప్లు సీలింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. బండి పైన ఎటువంటి మన కేసులు కూడా లేవు ప్రజెంట్ అయితే. కానీ ఒకవేళ అమ్మకానికి మీరు చేంజ్ చేసుకున్నప్పుడు కేసులు అయినా ఉన్నాయి లేదా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బండికి మాత్రం కండిషన్లో ఉంది. టైర్లు అయితే మనకు ఒక 60% అనేది టైర్లు బటన్స్ కలిగి ఉంది. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. రన్నింగ్లో తిరుగుతున్న మంచి క్వాలిటీ బండి. సో ఇది బండి రేట్ వచ్చి మాత్రం 1,90,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు, తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అయితే రికార్డ్ అయితే మాత్రం ఫోర్స్లోనే ఉంది. సో వీడియోని అయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మరి వీటికి సంబంధించిన ఫొటోస్ డౌన్లోడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి వీటిని డౌన్లోడ్ చేయొచ్చు. నేరుగా నాకు కాల్ చేసినా కూడా మీకు నేను రెస్పాన్స్ అవుతాను. అయితే ఇది 2వ మోడల్ ఆల్పా. ఇది 2014 ఫుల్ పెయింట్ పడ్డ ఆటో. సో ఇది కూడా మనకి ఈస్ట్ గోదావరి కాకినాడ వెళ్ళే దారిలో ఉంది. దీనికి పెయింటింగ్ ఒకటే పడింది తప్ప మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంటే టాప్లు సీలింగ్ మీరు మార్చడం అవసరం లేదు. అలాగే రికార్డు వరకు కూడా చూసిన కోర్సులో ఉంది. ఇంకా దీనికి టైర్లు కూడా ఒక 70% మనకి 3 కూడా 70% అయితే మనకి బటన్స్ కలిగి ఉంది. సెల్ఫ్ కండిషనే. అయితే కూడా మనకి రెడీగా ఉంది. ఎటువంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు దీనిపైన. అలాగే ప్రజెంట్ దీనికి పోలీస్ కేసులు కూడా ఏమి ఉన్నా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కొనే ముందు. టైటిల్లో నా నెంబర్ ఇచ్చాను కనుక మీరు టైటిల్లో నెంబర్ ఉన్నంత వరకే మరి బండి అమ్మకానికి అయితే ఉందని గమనించండి. ఒకవేళ నెంబర్ కనిపించకపోతే కనుక ఆటో కూడా అమ్ముడైపోయిందని గుర్తించండి. బండి అయితే సూపర్ కండిషన్లో ఉంది. ఇంజిన్ కూడా మీరు మార్చుకోవాల్సిన అది మీ ఇంజిన్ అయితే మీరు ఏం చేంజ్ అవసరం లేదు. అయితే బండి రేట్ వచ్చి ₹1,00,000 చెప్తున్నారు. ఇది మీ ఫిక్స్డ్ రేట్ కాదు. మీకు నచ్చితే కనుక మీరు మాట్లాడుకోవచ్చు, తగ్గే అవకాశం కూడా ఉంటుంది. రికార్డ్ మాత్రం ఫోర్స్లోనే ఉంది. కండిషన్లో ఉన్న బండే. ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే పెయింటింగ్ వాటర్ పడ్డదన్న మైనస్ తప్ప. అంటే బండి పెయింటింగ్ పడినా ఇదేమీ డ్యామేజ్ అయింది కాదు. జస్ట్ కలర్ షేడ్ అయిందని పెయింటింగ్ అయితే వేయడం జరిగింది. వీటిని అయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి.